ఐపీఈ 4 మార్క్స్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనము యావరేజ్ వెలాసిటీ అదేవిధంగా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కారు మీద లాంగ్ డ్రైవ్ ప్రయాణం స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాదు 270 కిలోమీటర్స్ 3 అవర్స్లో ప్రయాణించారు. అయితే వీళ్ళ యొక్క ట్రిప్ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత అని మనం చెప్పాలి అంటే, సో యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా మనకు తెలుసు, టోటల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టోటల్ టైం. అంటే ఎంత టైంలో వీళ్ళు ఈ డిస్ప్లేస్మెంట్ ఈ జర్నీని కంప్లీట్ చేశారు అనేదే యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ మనం చెప్పాలంటే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు వీళ్ళు మొత్తం ఎంత 270 కిలోమీటర్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేశారు. సో యావరేజ్ వెలాసిటీ అనేది 90 km/h. ఇది యావరేజ్ వెలాసిటీ. అయితే ఈ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఎలా చెప్పాలి అంటే, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ పాత్ దగ్గర లేదా ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ టైం దగ్గర వాళ్ళ యొక్క వెలాసిటీ ఎంత అని చెప్పేదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీగా చెప్తారు. అంటే 2 గంటల 30 నిమిషాల 15 సెకండ్ల దగ్గర వాళ్ళ యొక్క వెలాసిటీ ఎంత, అదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. లేదా ఒక 60 కిలోమీటర్ల దగ్గర 60 కిలోమీటర్ వెళుతున్న 60 కిలోమీటర్ దగ్గర అతని వెలాసిటీ ఎంత, ఆ బండి యొక్క వెలాసిటీ ఎంత అని చెప్పేదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అయితే ఇది ఎప్పుడు యావరేజ్ వెలాసిటీ అనేది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అవుతుందా అంటే, యూనిఫామ్ మోషన్లో ఒక స్ట్రైట్ లైన్లో సేమ్ వెలాసిటీతో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అనేది యావరేజ్ వెలాసిటీగా అవుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం స్టార్టింగ్లో 0 వెలాసిటీ ఉంటుంది, హైవే ఎక్కిన తర్వాత 100, 140 కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ చూసినప్పుడు మనం స్లో చేయాలి, అక్కడ 60, 70లో ఉంటుంది. లేదా టోల్ గేట్ దగ్గర మనం కంప్లీట్గా స్లో అయిపోతాము. అంటే 0 ఉంది, 60, 70 ఉంది, 140 ఉంది. వీటిలన్నింటిని యావరేజ్గా చెప్పేది యావరేజ్ వెలాసిటీ. అర్థమైందంటారా? అదేవిధంగా ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ రెండు ఎప్పుడు కాన్స్టెంట్ అవుతాయి అంటే, యూనిఫామ్ మోషన్లో వెళ్ళిపోతూ ఉన్నట్టు. అంటే దీనికి ఒక ప్రత్యేకమైన సెన్సార్ని ఏర్పాటు చేశాము కార్కి. ప్రత్యేకమైన సెన్సార్ని ఏర్పాటు చేయడం వల్ల 90 km/h 90 km/h స్పీడ్తో కంటిన్యూస్గా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతే అది యూనిఫామ్ వెలాసిటీగా చెప్తారు. సో యూనిఫామ్ మోషన్గా చెప్తారు. యూనిఫామ్ మోషన్ ఉన్న క్రమంలో అది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ సమానం అవుతాయి. అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందంటే యాక్సలరేషన్ 0. అంటే వెలాసిటీ అంటే ఏం చెప్తాము, డిస్టెన్స్ అపాన్ టైం, టోటల్ డిస్టెన్స్ అపాన్ టైం. ఇప్పుడు dx/dtగా చెప్పాము. యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు టైంతో వ్యారీ అవుతున్నప్పుడు. అంటే వెలాసిటీలో మనం మార్పులేం లేవు. ఫైనల్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ ఒకటే ఉంది, సేమ్ వెలాసిటీ, యూనిఫామ్ మోషన్తో వెళుతుంది. అప్పుడు 0 అవుతుంది. 0 అపాన్ ఎనీథింగ్ ఈజ్ 0. సో యూనిఫామ్ వెలాసిటీ ఉన్నప్పుడు యాక్సలరేషన్ 0 అవుతుంది. యాక్సలరేషన్ 0 ఉన్న క్రమంలో ఈ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించుకుని మనం ఐపీఈ 4 మార్క్స్ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి ఈ క్వశ్చన్ని మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఆఫ్ ది యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ దే ఆర్ ఈక్వల్. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, ఆ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అని చెప్తున్నారు. సో మనం మాట్లాడుకున్నాం యావరేజ్ వెలాసిటీ. సపోజ్ ఏ బాడీ ఈజ్ అట్ ఏ పాయింట్ x1 at the time t1, at the same other point x2 at the time t2, then the displacement of the body is x2 minus x1, then the average velocity v average is equal to, అంటే చెప్తున్నారు ఒక బాడీ అనేది ఇనీషియల్గా x అనే పాయింట్ దగ్గర టైం అనేది t1, అది కొంత దూరం ట్రావెల్ చేసింది, x2 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, టైం t2. అప్పుడు యావరేజ్ అని చెప్పాలి అంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ x2 మైనస్ x1, టైం అనేది టైం ఇంటర్వెల్ t2 మైనస్ t1. సో v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అనగానే డిస్ప్లేస్మెంట్ అపాన్ టైము, ఎంత దూరం కదిలింది, డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం ట్రావెల్. x2 మైనస్ x1 అనేది డిస్ప్లేస్మెంట్, టైం అనేది t2 మైనస్ t1. సో dx/dtగా చెప్తాము. అదే ఇది యావరేజ్ వెలాసిటీ. అంటే ఈ పాయింట్ మన కారు ఇక్కడ మనం స్టార్ట్ చేసాము t1 టైం దగ్గర, x1 అనే టైం దగ్గర. అంటే విజయవాడ ఇక్కడ మనం స్టార్ట్ అయ్యాము, హైదరాబాద్ ఇక్కడికి వెళ్ళాము. ఇది x2 మైనస్ x1, t2 మైనస్ t1. అంటే ఈ మొత్తం డిస్టెన్స్ 270 కిలోమీటర్స్ పట్టిన టైము
3 hours. యావరేజ్ వెలాసిటీ 90 km/hగా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సరే, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీకి వచ్చినప్పుడు పర్టికులర్గా ఒక ఇన్స్టెంట్ టైం దగ్గర లేదా ఒక ఇన్స్టెంట్ పాత్ దగ్గర ఉన్నటువంటి వెలాసిటీగా చెప్పుకున్నాం అని అనుకున్నాం కదా. ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్ దగ్గర కానీ లేదా అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం దగ్గర కానీ దాన్ని ఉన్నటువంటి వెలాసిటీని ఇన్స్టాంటేనియస్ వెలాసిటీగా చెప్తారు. మనం అనుకున్నాం కదండి, కరెక్ట్గా 2:30 దాని యొక్క వెలాసిటీ ఎంత అది చెప్పేదే ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటారు. సో దాని ఫార్ములా రూపంలో చెప్పాలంటే dx/dt ఆర్ లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 dx/dt ఈక్వల్ టు dx/dtగా చెబుతారు. ఇది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? డ్యూరింగ్ ది యూనిఫామ్ మోషన్లో ఉండగా. ద యావరేజ్ అండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీస్ ఆర్ ఆల్వేజ్ సేమ్. ఈ రెండు ఒకటైపోతాయి బికాస్ ద వెలాసిటీ డ్యూరింగ్ యూనిఫామ్ మోషన్ ఈజ్ సేమ్. యూనిఫామ్ మోషన్లో వెలాసిటీ అనేది సేమ్ ఉంటుంది. ఒక స్ట్రైట్ లైన్లో 90 km/hతో ఏ పాయింట్లో చూసుకున్నా అదే వెలాసిటీతో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, అదేవిధంగా యావరేజ్ వెలాసిటీ సేమ్ అవుతాయి. డ్యూరింగ్ యూనిఫామ్ మోషన్ ఈజ్ సేమ్ ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ఇట్స్ పాత్ ఆర్ ఎట్ ఈచ్ ఇన్స్టెంట్. ఇదనమాట. సో ఈ విధంగా మీరు కాన్సెప్ట్ పట్టుకుని దీన్ని మీరు ప్రజెంటేషన్ చేయగలిగితే ఈజీగా 2 మార్క్స్ అనేది, ఈజీగా 4 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.